అందరికీ నమస్కారం. శ్రీ కేసిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్న సంస్కృత వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఈరోజు పాఠానికి వెళ్ళే ముందు ప్రార్థన. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. అందరికీ స్వాగతం అండి. హరేభ్యః నమః. అద్య కిం కుర్మః? సర్వనామాని సర్వనామ శబ్దాలు సర్వనామ శబ్దాలు అంటున్నారా? గురువుగారు రాలేదు. లేదండి, రాకపోవచ్చింది. మరి సర్వనామాలటండి అన్నపూర్ణ గారు. సార్ నేను వారం నుంచి బుక్ ముట్టుకోవట్లేదు. అయ్యో, వాళ్ళ గురువులు రావడానికి వాళ్ళు వచ్చారు. సార్ చదవమంటే చదివేయచ్చు, ఎవరైనా చదువుతామండి. అలాగే ఫణికృష్ణ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. ఫణికృష్ణ గారు ఒకటి, శేఖర్ గారు ఒకటి, నవీన్ గారు ఒకటి, మీరు ఒకటి, సుబ్బారావు గారు ఒకటి. మహోదయ భవానీ ప్రారంభం కరోతు. భావనేశ్వరి గారు రాలేదండి. భావనేశ్వరి గారు ఇంకా రాలేదండి. మరి కొంచెం విలంబంగా వస్తారేమో. మరి చెప్పండి నవీన్ గారు, మొదలెట్టండి. నవీన్ గారు మేము సాయం పడతాం. అదే మొదలు చెప్పండి, పర్వాలేదు. సర్వనామ సంజ్ఞలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి మొదలవుతాయి, సూత్రం చెప్పండి. ఆటోమేటిక్ గా మేము చెప్తాం. నేను కూడా సపోర్టిస్తా, కానీ నేను ఇనిషియేట్ చేయలేకపోతున్నా అంతకంటే. సర్వాదీని సర్వనామాని. ఈ సూత్రం చేత సర్వ ఆదిగా ఉన్న ఆ గణం అన్ని సర్వనామ సంజ్ఞకాలు అవుతాయి. అవుతాయండి. అవునండి. అందులో ఏమంటే చెప్పండి. సర్వ, విశ్వ, ఉభ, ఉభయ, డతర, డథమ, అన్య, అన్యతర, ఇతర, త్వత్, త్వ, నేమ, సమ, సీమ. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ సర్వనామ శబ్దాలు. మళ్ళీ దీని తర్వాత పూర్వ, పర, అవర, దక్షిణోత్తర, అపర, పరా, ఆదరణాని, అధరాణి, అపరాధరాణి, వ్యవస్థాయాం సంజ్ఞానామం, సంజ్ఞాయాం, వ్యవస్థాయాం, అసంజ్ఞాయాం, కలపాలి దాన్ని.
వ్యవస్థాయాం అసంజ్ఞాయాం. ఇది రెండో సూత్రం అండి. ఓకే. అవును. నెక్స్ట్ మూడో గణం స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం. స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం. ఇది ఇంకోటి అంతరం బహిర్యోగోప సంజ్ఞానయోః. త్వత్ తత్ యత్ ఏతద్ ఇదం అతస్ ఏక ద్వి యుష్మద్ అస్మద్ భవతు కిం. ఏ సూత్రం? 35. సర్వనామ శబ్దాలు చెప్తున్నారా? నవీన్ గారు చదువుతున్నారు. నెక్స్ట్ నువ్వే టర్న్. రెడీ అవ్వు. సర్వాదీని సర్వనామాన్ని చెప్తున్నారు. సర్వనామాన్ని ఇవన్నీ సంజ్ఞకాలు, సర్వనామ సంజ్ఞకాలు వచ్చాయి. సర్వనామ సంజ్ఞాలు. ఈ సర్వనామ శబ్దాలన్నీ చాలా, సర్వనామ శబ్దము రామ శబ్దం లాగే నడుస్తుంది. 4 ప్లేసుల్లో మాత్రం డిఫరెంట్ గా నడిచింది, అంతే కదండి. ఫస్ట్ గ్రూప్ వరకు మనము చూస్తున్నాం. సర్వ నుంచి సీమ వరకు ఒక్కొక్కటి అనుకుందాము. సీమ వరకు అనుకుందాము. వీటిల్లో ఏం జరిగింది అంటే కనుక రామ శబ్దంతో, ఇది కూడా అకారాంతమే కదా, కానీ ఇది సర్వనామ శబ్దం. రామ శబ్దం అకారాంతము శబ్దం, అది పుల్లింగ శబ్దము. ఇది సర్వనాది సంజ్ఞ. ఈ సంజ్ఞలు రామ శబ్దం లాగే ఉన్నాయి కానీ 4 ప్లేసుల్లో డిఫరెంట్ గా ఉన్నాయి, అంతే కదా. 4 ప్లేసులు ఏంటి అనేది చూసుకుంటే మనకి సేమ్ మిగతాది రామ శబ్దం లాగే చెప్పేసుకోవచ్చు. చెప్పండి, అది సర్వలో ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? రామః రామౌ రామాః అని ఉంది కదా. సర్వకి ఎలా ఉంటుంది? సర్వః సర్వౌ సర్వే అని వచ్చింది. అంటే బహువచనంలో డిఫరెన్స్. సర్వనామ శబ్దాలకి ప్రథమ విభక్తి బహువచనంలో డిఫరెన్స్ వచ్చింది రామ శబ్దంతో కంపేర్ చేసుకుంటే. 2 అకారాంతాలే కానీ అది పుల్లింగ శబ్దము, ఇది సర్వనామ సంజ్ఞలు, సర్వనామ శబ్దాలు కదండి. అది ఏంటి సూత్రమో చెప్పండి, దానికి తగ్గ సూత్రం చెప్పండి. చెప్పండి. బహువచనంలో జషః వస్తుంది కదా ప్రత్యయం. దానికి జషః సి అనే సూత్రం చేత అదంత సర్వనామ శబ్దానికి జస్ పరమైనప్పుడు సి ఆదేశంగా వస్తుంది. ఆదేశంగా వస్తుంది, అంతే అండి. జసః సి అంటే అనేకాలు కదా, ఫుల్ గా వచ్చేస్తున్నాం. అంటే ఏమీ లేకుండా మొత్తం ప్లేస్ లోకి వచ్చింది, కూర్చుంది అంతే. జస్ట్ ప్లేస్ లో సి వచ్చి కూర్చుంది. ఇది ఆదేశం బహువచనంలో. అప్పుడు ఏమైందండి? ఈ సిలో సకారం ఇక్కడ అవుతుంది కదా. ఏ సూత్రం? లకారానికి ఇస్సంజ్ఞ అయిపోతుంది. నెక్స్ట్ సూత్రం మరొకసారి చెప్పండి ఒకసారి. జషః సి దాని తర్వాత అయితే అందులో చెప్పండి. ఇత్తయే సూత్రం చెప్పమంటున్నారు వినయ్ గారు. లషక్వత్ అద్దితే. మళ్ళా చెప్పాలి, మీరు తప్పు పలుకుతున్నాం. అతద్దితే రావాలి. లషక్వత్ అద్దితే కాదు, అతద్దితే అనేది వినిపించాలి. అలాగా లషక్వత్ అద్దితే కాదండి, అతద్దితే అని వినిపించాలండి. లషక్వత్ అక్కడ అనుకున్నారు అనుకోండి, అవ్వచ్చు. లసక్వత్ అద్దితే, లసక్వత్ అతద్దితే, లసక్వత్ అద్దితే అనే సూత్రం చేత ఇది షకారం లోపమై ఈ అనే మిగులుతుంది. ఇప్పుడు మనకు సర్వ ఈ అని ఉంది కదా, ఇది ఆద్గుణ అనే సూత్రం చేత గుణం నుంచి సర్వే అనే రూపం ఏర్పడింది. సర్వే ప్రయోగం సిద్ధమైపోతుంది. ఓకే. ఇందులో ఈ బహువచనం చెప్పడానికి 2 సూత్రాలు చెప్పారు మీరు. ఏంటంటే జషః సి చెప్పారు,
తర్వాత ఆ నెక్స్ట్ తర్వాత లసక్వ తద్దితే చెప్పారు, ఆద్గుణ. ఈ రెండిటి వల్ల ఫుల్ గా మనకి సర్వే అనే రూపం సిద్ధించింది. అంతే కదండి? అవును. ఓకే, నెక్స్ట్. సర్వనామ్న స్మై. అతః సర్వనామ్నో. అది సూత్రం చెప్పదండి నాకు. ద్వితీయ చెప్పండి. ద్వితీయలో ఎలా వచ్చింది చెప్పండి. రామశబ్దం లాగే ద్వితీయ కూడా చెప్పేసేయండి. అదే సర్వ ఆమ్. ఆ? సర్వ ఆమ్ ద్వితీయ ఏకవచనం అక్కడ. ఆ. అంటే అంటే ద్వితీయ రూపం ఏకవచనం చెప్పుకోవచ్చు కదా అడుగుతున్నారా, కనీసం. ద్వితీయ బహువచనం అడుగుతున్నారు, ద్వివచనం అడుగుతున్నారా అండి? అంటే ప్రథమ చెప్పేశారు కదండి. సర్వ సర్వో ప్రథమ సర్వే బహువచనం. అదే చెప్పేస్తున్నారు కదా. ఏకవచనాలే చెప్పుకుంటున్నాం కదా. సర్వ ఆమ్. ఓకే ఓకే. సర్వ ఆమ్ అన్నప్పుడు అక్కడ మనకు అకసవర్ణే దీర్ఘ అని సూత్రం వస్తుంది. దాన్ని బాధించి ఆమన్నారా? ప్రథమయోః పురుష ఆమన్నారా? అమ్మ కదండి, ఆమా అమ్మ కదా. సారీ అమ్మ. అమ్మ. ఓకే. అవును. ప్రథమయోః పూర్వసవర్ణాన్ని రావాలి ప్రథమ ద్వితీయలో. కానీ అమి పూర్వ అనే సూత్రం చేత అది దాన్ని బాధించి అమి పూర్వ అనే సూత్రం వచ్చి పూర్వ రూపం ఏకాదశం అవుతుంది. సర్వం. ఓకే, మళ్ళీ సర్వవు నెక్స్ట్. ద్వితీయ సర్వవు. సర్వ ఎలా వస్తుంది చెప్పగలరా? చెప్తారా? సర్వవు కదా. సర్వవు అంటే సర్వ ప్లస్ అవు. దీనికి ప్రథమయోః పూర్వసవర్ణం వృద్ధి రావాలి. కానీ ప్రథమయోః పూర్వసవర్ణం దాన్ని బాధించి వృద్ధి రాదు. మళ్ళీ ప్రథమయోః పూర్వసవర్ణాన్ని దీర్ఘాద్యశ నాదిచి అనే సూత్రం బాధించి ప్రథమయోః పూర్వసవర్ణం బదులు మళ్ళీ వృద్ధి వస్తుంది. అంతేనా? హరి ఓం. అంతే అండి. వృద్ధి వస్తుంది, నాదిచి బాధిస్తుంది. సర్వవు అవుతుంది. మళ్ళీ దాని తర్వాత సర్వ జస్ షస్. సర్వ షస్ లసక్వ తద్దితే సూత్రం చేత షకార లోపమై అస్ మిగులుతుంది. బాయ్. సర్వ అస్. ఇందులో జసిచా అనే సూత్రం వస్తుంది. ఏది ద్వితీయ కదా షస్. ఓ సారీ నేను ఫస్ట్ నుంచి ఉంది. ఎక్కడ మీరు చెప్పేది? ద్వితీయ బహువచనం చెప్తున్నారు ఆయన. ఓకే. సారీ. చెప్పండి. వద్దులే, ఆయనే చెప్పండి. ఒకసారి లేట్ అయినా కనెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. చెప్పండి నవీన్ గారు. సర్వ అస్. దీనికి ప్రథమయోః పూర్వ దీర్ఘ అకసవర్ణేది ప్రథమయోః పూర్వసవర్ణ బాధించి దీర్ఘం వస్తుంది పూర్వంకి. సర్వాస్ అవుతుంది. బాయ్. సరిగ్గా చెప్పలేదండి. మీరు రామశబ్దం సరిగ్గా రాసుకోలేదా? ఒకసారి పేజ్ వెనక్కి తిప్పి దీన్ని కనెక్ట్ చేయండి, సర్వర్ కనెక్ట్ చేయండి. అసలు రూపం చూసి దాని నుంచి ఎలా వచ్చింది చెప్పండి. అలా చెప్పండి. ఏదంటున్నారు? రూపం చూసి అది ఎలా వచ్చింది చెప్పండి. రూపం సర్వాన్ కదా. అదే ప్రథమయోః పూర్వసవర్ణం చేతనే కదా సర్వాన్ని. అవునవును, కరెక్ట్. సర్వాస్ వచ్చింది. అయితే తస్మాత్ చసోన పుంసి అనే సూత్రం చేత సకారంకి నకారం వస్తుంది. ఏదైతే ప్రథమయోః పూర్వసవర్ణ సూత్రం చేత దీర్ఘం వస్తుందో దాని పరంగా ఉన్న సకారానికి నకారం. అంతే కదా. అంతే అండి. సర్వాన్ వస్తుంది. మీరు చెప్పండి తర్వాత. నవీన్ గారు చెప్పబోతే రాదండి, మనమే లాక్కోవాలి.
నాకు ధైర్యం లేదు, రేపు నేను మిమ్మల్ని చెప్పనే ఉన్నాను. ఓకే, చూడలేదు కాబట్టి చెప్పండి. ఏం కాదు, చెప్తుంటేనే మనకి వస్తుందండి, ఒక ధైర్యం కూడా వస్తుంది. చెప్పేసేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తృతీయ కదా, తృతీయ అయితే సర్వ థా సత్య రూపం చెప్పేసేయండి. మీకు సర్వశబ్దం యొక్క తృతీయ ఏకవచన రూపం ఏంటి? సర్వేణ. సర్వేణ సర్వేణ అంటే రామేణ లాగా కదా, రామేణ సూత్రాలు అప్లై చేసి చెప్పేసేయండి. సర్వాభ్యాం. అవును, సర్వాభ్యాం. సర్వేణలో రామేణలో ఏ సూత్రం వచ్చింది? ద్వివచనానికి వెళ్ళకండి, ఏకవచనంలోనే. ఏకవచనంలోనే ఏ సూత్రం అప్లై చేశాం రామేణ రావడానికి? రూపసిద్ధి. చెప్పండి. కొంచెం మళ్ళీ ఒకసారి అనుకోండి. మాట అనిపించండి, లేకపోతే అప్పుడు ఇది టా ప్లేస్, టా స్థానంలో ఇది ఆదేశం వస్తుంది. ఈనానా? ఓకే ఓకే, చెప్పండి. మళ్ళీ గుణం ఓకే, రామేణ వస్తుంది. ఆద్గుణ రామేణ. సర్వేణ వస్తుంది. ఈ సర్వా ప్లస్ ఈనా ఆద్గుణ వల్ల రామేణ అయింది, అంతే కదా? అవును. రామేణ సరే, సర్వేణ. నాకి నత్వం చెప్పాలి కదా, నత్వం చెప్పాలి. నత్వం కాదు, కాదండి, ఇక్కడ పదాంతస్య వల్ల వస్తుంది. పదాంతంలో ఉన్న నకారం వస్తుంది, కానీ రాకుండా మళ్ళీ అప్పుడు పదాంతస్య అని చెప్పాలి. ఇక్కడ పదాంతం వల్ల వస్తుందండి. పదాంతంలో ఉందండి నకారం ఇక్కడ. అమ్మా పదాంతంలో ఉంది కాబట్టి దానికి పదాంతంలో ఉందా అండి? రామేణకు వస్తుంది కదా. పదాంతంలో అంటున్నారు, పదాంతంలో ఉందా అని అడుగుతున్నానండి. అంతే కదా, నిషేధం జరగదు అక్కడ. నత్వానికి నిషేధం జరగదు. పదాంతంలో ఉందా అని అడుగుతున్నాను నేను. ఉంది కదా మరి, నామేణ అనేది నకారం పదాంతంలోనే ఉంది కదా. లేదు, అకారం ఉంటుంది. అకారం ఉంది కదా, పదాంతంలో లేదు. పదాంతం కాదు. కరెక్ట్. అవునవును. అటుకుపు ద్వారా నాకు వచ్చింది. కరెక్ట్. కన్ఫ్యూజ్ అయ్యాను. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వరండి జనరల్ గా, మీరు కానీ అయ్యాను కదండి, వారం చదవకపోతే మర్చిపోతామని. అదే జనరల్ గా అవ్వరు అంటున్నాను. చెప్పండి నెక్స్ట్. అది సర్వాభ్యాం. ఇది దీనికి సుపిచ అనే సూత్రం చేత అదంతమగు అంగమునకు యై ఆదియగు సుప్రత్యయము పరమవునప్పుడు దీర్ఘము వచ్చిన అంగానికి. నేను మళ్ళీ చెప్పండి, నా కోసం అడుగుతున్నాను, మిమ్మల్ని టెస్ట్ కాదు. చెప్పండి. అదంతమగు అంగమునకు యై ఆదియగు సుప్రత్యయము పరమైనప్పుడు దీర్ఘము వచ్చును. ఓకే అండి, అర్థమైంది. అప్పుడు సర్వకు దీర్ఘం వస్తుంది అంగాన్ని. సర్వా అవుతుంది. సర్వాభ్యాం అంతే అండి కదా. అంతేలే. ఇప్పుడు సర్వ బిస్ అతో బిస్ ఏస్ అనే సూత్రం చేత అదంతము కంటే పరము ఉన్న బిస్నకు ఏస్ ఆదేశంగా వస్తుంది. ఐస్ ఆదేశంగా వస్తుంది. బుద్ధి రేషి అనే సూత్రం చేత సర్వైస్ వస్తుంది. మళ్ళీ సచోరుహు కరవసానే విసర్జనీయ తర్వాత వృత్తో విసర్జన అయి సర్వై అవుతుంది. రామా ప్లస్ ఐస్ వృద్ధి జరిగింది. రామైహి అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ అండి.
ఇప్పుడు నాలుగో దాంట్లోనే చేంజ్ ఉంది నాలుగో సర్వనామ దాంట్లో శబ్దానికి. సర్వనామ్న స్మై. చెప్పండి. అత సర్వనామ్నో నే స్మై. అదంతా సర్వనామాలకి నే పరంగా ఉన్నప్పుడు స్మై అని ఆదేశం వస్తుంది. సర్వ నే ఉంది కదా, దాని స్థానంలో స్మై అని వస్తుంది. సర్వ స్మై. వర్ణ సమ్మేళనం చేత సర్వస్మై అయింది. ఓకే ఓకే ఓకే. సర్వస్మై. దీని తర్వాత అది ఇంతకు చెప్పిన రూపమే సర్వాభ్యాం. ఓకే. సర్వాభ్యాం. నెక్స్ట్ సర్వేభ్యః రామశబ్దం లాగానే. మళ్ళీ ఇప్పుడు పంచమిలో ఏమవుతుందంటే నెసి నెస్యోహో స్మాస్మినోహో అనే సూత్రం. అత సర్వనామ్నో నెసి నెస్యోహో రేథౌ ఏతౌ స్తః పరస్మాత్. అదంతంగానికి పరమయ్యే పరమగు నెసి ని అను స్థానంలో క్రమంగా స్మాతు స్మిన్ను ఆదేశంగా వస్తాయి. మనకు నసి అనేది పంచమిలో వస్తుంది. సర్వ నసి నసి స్థానంలో మనకు ఇది స్మాత్ అనే ఆదేశంగా వస్తుంది కాబట్టి సర్వ స్మాత్ వస్తుంది. సర్వస్మాత్. ఓకే. సర్వాభ్యాం మళ్ళీ సర్వేభ్యః. సర్వాభ్యాం సర్వేభ్యః. నెక్స్ట్ అండి. మళ్ళీ షష్ఠి అదే రామ రూపం లాగానే ఉంటుంది. అది సర్వస్య షష్ఠి లాగా, అదే రామ శబ్దం లాగా ఉంది. సర్వయోః. సర్వయోః ఎలా వచ్చింది? సర్వ ఓసు. సర్వయోః. ఓకే. నెక్స్ట్. సర్వ ఆమ్. ఇక్కడ మళ్ళీ మార్పు సూత్రం ఉంది దీనికి. ఏం సూత్రం? సర్వనామ్నః సుట్. ఆమి సర్వనామ్న సుట్. అవర్ణ అంగాత్ పరస్య సర్వనామ్న విహితస్య ఆమః సుట్ ఆగమః. ముందు అది సుట్ ఆగమంగా వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? సర్వ సామ్ అవుతుంది. సర్వ ఆమ్ స్థానంలో సుట్టు ఆగమం అయింది. ఆమ్ స్థానంలో కదా ఆగమం, అలా చెప్పాలి. ఆగమం వచ్చింది, ముందు వచ్చింది, ముందు వచ్చింది, ఆగమం వచ్చింది. సుట్టు ఆము. సర్వ ప్లస్ సుట్టు ప్లస్ ఆమ్. తర్వాత చెప్పండి. ఇప్పుడు బహువచనే జల్యేత్ అనే సూత్రం చేత ఈ అంగానికి గుణం వస్తుంది. అవును. సర్వే అవుతుంది. సర్వే సామ్ అవుతుంది. ఆదేశ ప్రత్యయో అనే సూత్రం చేత ఇంకి సర్వేషాం అవుతుంది. సకారం షకారం మూర్ధన్యం కూడా మారుతుంది. సర్వేషాం ఆదేశ ప్రత్యయ కదా. ఓకే ఓకే. ఇప్పుడు సప్తమి ఏకవచనం. ఈ సూత్రం ఇంతకు చెప్పాం కదా, యసిన్యస్యోః స్మాత్ స్మినో. అదే సూత్రం ఇక్కడ వచ్చి నీ స్థానంలో స్పిన్ వస్తుంది. అంతే. సమ్మేళనం చేసి సర్వస్మిన్. సర్వయోః సర్వేషుకు వస్తుంది. ఆదేశ ప్రత్యయ తర్వాత సర్వేషు. సర్వేషు. ఓకే ఓకే. అంతే. నాలుగు సూత్రాలు ఏమేంటి? ఫస్ట్ ఏంటి? జస్సి. బహువచనంలో జసహసి. బహువచనంలో ప్రథమ బహువచనంలో
సర్వనామ్నః స్మై ఏమో చతుర్దేవైతే ఏకవచనానికి. నెక్స్ట్ నసినస్యోః స్మాస్మినోః స్మాసినోహోకి పంచమే ఏకవచనము, సప్తమే ఏకవచనము. సప్తమే ఏకవచనం. సప్తమి నసిన్యోః నసిన్యోః స్మాస్మినో నసిన్యోః స్మాస్మినో సప్తమి అయిపోయింది. షష్ఠి బహువచనానికి ఏంటండి? ఆమె సర్వనామ్న సుట్. ఓకే ఓకే. వెరీ గుడ్ నవీన్. ధన్యవాదాలు. ఇంకోటి చెప్పండి. కూర్చోండి నవీన్ గారు. నవీన్ గారు ఇంకోటి చెప్పమంటున్నారండి. విశ్వ కదా శబ్దం అదంటారా? అవునండి, విశ్వాస్ ఏముంటుంది మనకు? అవునుంటుంది. అలాగే చెప్పండి. పోనీ విశ్వాస్ ఏముంటుంది? సర్వ చెప్పారు, విశ్వాస్ ఏముంటుంది? ఉభయ ఎలా ఉంటుంది? చెప్పించండి. లేకపోతే విశ్వ చెప్పండి నవీన్ గారు. విశ్వ చెప్తాను. విశ్వః విశ్వౌ విశ్వే విశ్వం విశ్వౌ విశ్వాన్ విశ్వేన విశ్వాభ్యాం విశ్వైః విశ్వస్మై విశ్వభ్యాం విశ్వేభ్యః విశ్వస్మాత్ విశ్వాభ్యాం విశ్వస్మాత్ విశ్వాభ్యాం విశ్వేభ్యః విశ్వస్య విశ్వయోః విశ్వేషాం విశ్వస్మిన్ విశ్వయోః విశ్వేషు. నెక్స్ట్ ఉభ అండి. ఉభ నిత్య ద్వివచనం. ఉభ నిత్య ద్వివచనం. మీరు వచ్చి పలకట్లేదు, నేనే పలకనంటే మీరు అసలు పలకట్లేదు. ఉభ ఉభ ఇప్పుడు కూడా బాలే. ఉభ 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 కరెక్ట్ అండి, బాగా పలికారు. చెప్పండి ఉభ చెప్పండి. ఉభ ఉభ మళ్ళీ ఉభ 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 మీరు చెప్పండి. ఉభ 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 కాదు ఉభ ఉభ నిత్య ద్వివచనం. నిత్య ద్వివచనం. ఇందులో ఏం మార్పులు ఉంటాయి కదా మనకు? రామశబ్దము ఉంటాయి. మరి ఎందుకు మార్పు లేకుండా ఉన్నా ఇందులో ఎందుకు పెట్టామండి? అంటే మనకు బహువచనంలో ఏకవచనంలో కదా మార్పులు వచ్చాయి ఈ సర్వనామ శబ్దాలలో. ఉభయలో ఎక్కడ మార్పులు ఉండవంటున్నారు? అదే కదా రామశబ్దవతేవ భవతి. హలో చెప్పండి. ఉభకౌ అనే పదము ఏర్పడాలంటే అకచ్ ప్రత్యయం పరమైనప్పుడు ఉభకౌ అనే పదం ఏర్పడాలంటే దీనికి ఈ సర్వనామ స్థానంలో పెట్టాలని చెప్పారు. అకచ్ ప్రత్యయం గురించి మనకి చెప్పలేదు, బట్ అకచ్ ప్రత్యయం గురించి మనకి చెప్పలేదు. కానీ అకచ్ ప్రత్యయాన్ని కనుక ఉభానికి అకచ్ ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు ఏర్పడే పదం చెయ్యాలంటే కనుక దీనికి ఏదో సంథింగ్ మనకి ఇది కంపల్సరీ ఇందులో ఉండి తీరాలి అని చెప్పారు. మనం ఒకసారి చదివాం కానీ ఫుల్ గా అర్థం కాలేదు, బట్ అకచ్ ప్రత్యయం మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అకచ్ ప్రత్యయాన్ని పేజ్ నెంబర్ ఇక్కడ ఉంది, పేజ్ నెంబర్ 98 లో ఉందండి. ఒకసారి చూస్తే ఒకసారి క్లియర్ గా ఉంటుంది. లఘు సిద్ధాంత కౌముదేనా? లఘు సిద్ధాంత కౌముదే అండి. ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ లో చూస్తే సర్వశబ్దమునందు చూచిన విధమున సర్వనామ సంజ్ఞా ప్రయుక్తములకు విశేష కార్యములన్నీయు ఏకవచన బహువచనములందు మాత్రమే ఉండుటచే నిత్య ద్వివచనమగు ఉభయ శబ్దమును సర్వనామ శబ్దంలో పఠించుట వలన ప్రయోజనమేమని సందేహం కలగవచ్చును. దానికి సర్వనామత్వం ఉండుటచే
అవ్యయ సర్వనామ్నామకచ్ ప్రాక్తేహ అను సూత్రముచే ఈకి పూర్వము అకచ్ ప్రచయం వచ్చును. ఇదే దాని సర్వనామత్వమునకు ప్రయోజనము. ఉభయ శబ్దస్య ద్వివచనం నాస్తి. అది సరే, తర్వాత అది ఉభయ కదా, అది ఉభయ శబ్దం. ఇది దీనికైతే ఉభాకి అక్కడ అకచ్ ప్రత్యయం వస్తే అకచ్ ప్రత్యయం దీంతో కలవాలంటే దానికి సర్వనామత్వం ఉండాలన్నమాట. అందుకని చెప్పండి ఇది ఈ సెంటెన్స్. ఇది ఇప్పుడు దీనికి సర్వనామత్వం ఉంటేనే మనం అకచ్ ప్రత్యయం వస్తుంది దీనికి. అందుకని అదే దానికి సర్వనామత్వానికి ప్రయోజనం అని ఇచ్చారు చూడండి. దానికి సర్వనామత్వం ఉండుటచే అవ్యయ సర్వనామ్నామకచ్ ప్రాక్తేహ అని సూత్రముచే టీకి పూర్వం అకచ్ ప్రత్యయం వచ్చును. అంటే దీనికి సర్వనామత్వం ఉంటేనే మనం అకచ్ ప్రత్యయం చేయగలం దానికి. అందువల్ల సర్వనామం చెప్పుకున్నారు, అందుకని సర్వనామ సంజ్ఞ దీనికి చెప్పుకున్నారు. దీనికి అకచ్ ప్రత్యయం యాడ్ చేయాలంటే అది సర్వనామ సంజ్ఞ ఉండాలి, అందువల్ల దానికి సర్వనామ సంజ్ఞ అని చెప్పేశారు అంతే. చెప్పుకున్నారు అంతే కదండి. అంతేనండి. నెక్స్ట్ అండి ఉభయ అయిన తర్వాత ఉభయ ఉభయ శబ్దస్య ద్వివచనం నాస్తి. దత్తర దతమౌ ప్రత్యయౌ ప్రత్యయగ్రహణే తదంతగ్రహణం ఇది తదంతాగ్రాహ్యః నేమ ఇత్యర్థే. గ్రాహ్యాః నేమ ఇత్యర్థే. సమః సర్వపర్యాయః తుల్యపర్యాయస్తున యథాసంజ్ఞమనుదేశః సమానం ఇది జ్ఞాపకాత్. ఉభయ శబ్దానికి 2 అవయవములు కలది అని అర్థం అవుతుంది. దీనికి ద్వివచనమున ప్రయోగము లేదు. ఏకవచన బహువచనములలో సర్వశబ్దమునకు వల్లే రూపములు ఉంది. ఉభయ శబ్దానికి మీరు చెప్పిన దాని ప్రకారం అకచ్ ప్రత్యయం యాడ్ చేయాలంటే దానికి సర్వనామ సంజ్ఞ ఉండాలి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా యాడ్ చేస్తారు అంతే. ఉభయ శబ్దానికి ద్వివచనం ఎందుకు చెప్పలేదంటే ద్వివచనంలో దానికి ప్రయోగమే లేదు, ఏకవచనం బహువచనం మాత్రమే ఉంది అంతే కదా. శబ్దం అంటే 2 అవయవాలు కలిగిందని అర్థం అంట. కానీ ఎందుకు ద్వివచన ప్రయోగం లేదు అనేది నాకు అర్థం కాలేదు మరి. 2 అవయవములు కలిగినది అంటే ఒకదాని గురించి చెప్తున్నాం కదండి. 2 అవయవములు అని చెప్తే 2 అని చెప్పచ్చు. 2 అవయవములు కలిగినది అంటే ఒకటి, అందుకని దానికి ద్వివచనం ఉంటది. కలిగినది అంటే బహువచనం కూడా ఇచ్చాడు కదండి మరి. ఏకవచనం బహువచనంలో కూడా సర్వశబ్దాన్ని రూపం ఉంటుంది అంటే మరి బహువచనంలో ఎందుకు వస్తుంది? ఏకవచనం ఒకదాని. ఉభయ అంటే మనకి అర్థం ఏం చెప్పారు? ఉభయ అంటే 1 among 2 అని చెప్పినట్టున్నారు కదండి. కాదండి, అది డతర డతమ దానికి చెప్పారు. డతర అది కాదండి. గణమేమోనండి, గణమేమో. ఇది ఉభయ అంటే 2 అవయవములు కలదని అర్థం అని ఇక్కడ ఇచ్చారండి. గణం కింద వస్తుంది లెక్కేస్తారు. కాదు, అది సర్వాధిగణం గురించి, సర్వాధిగణం గురించి. సో ఎందుకనేది తెలియదు. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము, ఏమన్నా దీనికి చెప్తారేమో. కానీ ఇంకెక్కడ లేదనుకుంటా దీని గురించి. ఒకసారి లేదంటే 1 నిమిషం వెయిట్ చేస్తాను, చూస్తాను అందులో ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయేమో. ఇది ఎన్నోది ఇది సూత్రం కదా, 715. అందులో ఉండదండి. ఉండదు అంటారా? చూద్దాం ఒకసారి. అంటే ఇందులో యాక్చువల్ గా అదే కొన్ని లేవు అసలు, దీనిలో వాళ్ళు టచ్ చేయలేదు. టచ్ చేయలేదు కాదు, ఇవి వరుసగా సూత్రం సంఖ్య బట్టి ఉంటాయి. ఇందులో గురుగారు చెప్పింది అదే. లఘు సిద్ధాంత కౌముది అంటే మనం ఒక రూప సిద్ధి తీసుకుంటే దాని ప్రకారం ఇందులో అటు ఇటు సూత్రాలు కూడా ఇక్కడ అప్లై అయ్యే సూత్రాలన్నీ వరుసలో ఉంటాయి. అదే సూత్ర సంఖ్య బట్టి ఉంటుంది, అంటే మనం వెతుక్కోవాలి అందులో పెద్ద పుస్తకంలో. వెతుక్కోవాలంటే దీని గురించి ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేస్తారేమో అసలు. అంటే ఈ
కొన్ని చోట్ల ఇస్తున్నారు కదండి అని చూద్దామని, కానీ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు మరి ఇక్కడ. లేదండి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకి సర్వనామాలకు సంబంధించినవన్నీ ఒక చోట ఉంటాయి, ఇక్కడ అలా ఉండవు. అన్ని ఒక వేరే ఫ్లో లో ఉంటాయి. యాక్చువల్లీ లఘు సిద్ధాంతం కంఫర్టబుల్ గా అర్థం అవుతుందండి కదా, ఇది వచ్చిన వాళ్ళు అది చూడాలి. చాలా బాగుంది. ఇందులో చూసి ఏమన్నా డౌట్ ఉంటే ఈ అష్టాధ్యాయులు అందులోకి వెళ్ళాలి కానీ లేకపోతే కష్టం. డైరెక్ట్ అష్టాధ్యాయ అయితే చదవలేము. అసలు ఈ లఘు సిద్ధాంత కౌముదిలో ఇచ్చిన వ్యాఖ్యానం కూడా కొన్ని లేవు అక్కడ, అష్టాధ్యాయులో ఉండదండి, ఉండదు. ఇది కేవలం దీనికి ఎగ్జాక్ట్ వివరంగా వివరిస్తున్నాడు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ లాగా ఉంది వ్యాఖ్యానం. చాలా బాగుంది, ఇదే బాగుంది వివరణ. ఇదేంటంటే కొంచెం డీప్ గా సబ్జెక్ట్, అందులో సగమే ఇస్తున్నాడు, పెద్ద పుస్తకం అయినా కూడా వర్డ్ టు వర్డ్ ఇవ్వట్లేదు ఆయన. అవును, అంటే తెలుగు సినిమా లాగా ఉందంటారు. చేశాను అదే అరవ పిక్చర్ లాగా ఉంది. తెలుగు సినిమా లాగా ఉందన్నమాట. అవునీశ్వరం మొత్తం ఎవరైనా పోనీ నోట్ చేసుకున్నారా అండి? మీ అంటే నోట్స్ లో ఎవరైనా నోట్ చేసుకుని ఉంటే అప్పుడు చెప్పినప్పుడు ఒకసారి అందరు చూస్తే నోట్స్ లో ఏమైనా ఉందేమో చూద్దాము. నేనే నోట్ చేసుకున్నానేమో చూస్తా. ఉభయ కదా, ఉభయ దగ్గర నేను కూడా అంత నోట్ చేసుకోలేదండి. మేబీ కొంచెం ఫాస్ట్. ఇక్కడ ద్వివచనంలోనే ఉంటుంది, ఉపా ద్వివచనంలోనే ఉంటుందనండి. ఉభయ గురించి ఎక్కువ మనము ఆ రోజు కొంచెం ఫాస్ట్ గా చెప్పారో ఏమో నాకు తెలియదు, నేను పెద్ద నోట్ చేసుకోలేదు. పానేశ్వరి గారు మినహాయించి అందరు వచ్చేసారండి. చెప్పండి, కంటిన్యూ చేయండి. మ్యూట్ లో ఉన్నట్టున్నారు పద్మ గారు. పద్మ గారు హలో అండి. ఉభయ దాని గురించి ఇంకేమన్నా ఉందేమో అని చూస్తున్నాను. ఓకే ఓకే. ఎవరైనా రాసుకున్నారా అండి అని అది ఒకసారి కనుక్కున్నాను. ఎవరైనా నోట్ చేసుకున్నారా అండి ఏమన్నా? ఉభయ గారు లేదా మణికృష్ణ గారు రాసుకుని ఉండాలి, లేదా అన్నపూర్ణ గారు ఆవిడ మస్తిష్కంలో రాసుకుంటారు. అప్పటి నుంచి అర్థం మానేసింది మనకి. నాకండి సెర్చ్ చేస్తున్నాను, ఎక్కడ ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. మళ్ళీ చూద్దాంలేండి. అయితే ఇది ఒకటి చూడదాం. ఓకే. ఉభయకి ఏకవచన బహువచనాల్లోనే ఉంటాయి అని అంతే రాసుకున్నాను నేను, అంతకన్నా ఇంకా రాయలేదు. ఇది మోహిని గారు చెప్తుంటే, అంటే గురువు గారు కూడా ఉన్నారు ఆ రోజు, మోహిని గారు చెప్పారండి ఈ సర్వనామాలన్నీ. అవునండి, మోహిని గారు చెప్పారు. అవునండి, అవును. ఉభయ అంటే మామూలుగా రెండు అనే అర్థంలోనే ఉంది మరి. ఉభయ అంటే కపుల్ అని చెప్పారు, కపుల్ అని చెప్పారు. అంటే అప్పుడు అది ఒక గ్రూప్ అండి. ఉభయ అంటే ఒక గ్రూప్ కిందనే వస్తుంది కానీ కపుల్, ఒక జంట అలా గ్రూపుల కిందనే. అందుకని ద్వివచనం. రెండు గ్రూపులు, ఒక గ్రూపు అనే గాని. మరి బహువచనం ఉందిగా. బహువచనం ఎందుకు ఉంది అనేది, రెండు గ్రూపులు, మూడు గ్రూపులు అలా చెప్పారు. వన్ పేర్, టూ పేర్, త్రీ పేర్. టూ పేర్ అనొచ్చుగా.
మరి అప్పుడు 2 pairs కూడా అనొచ్చు కదండి. 2 pairs కూడా బహువచనం వస్తుంది. దాని బహువచనం వస్తుంది. బహువచనం వస్తుందా? అంతే కదండి. ఒక పేరు ఒకటి అన్నప్పుడు ఏకవచనం వస్తుంది. ఒక పేరు సమూహం కూడా అంతే కదండి. సమూహం కూడా ఏకవచనం కూడా ఉంటుంది కదా. సమూహం సర్వాకి కూడా ఏకవచనం ఉంటుంది కదా. అమ్మా ఇక్కడ నేను రూపాలు రాసుకున్నానమ్మా. నేను ఎత్తాను 27:8 ఉంది. అయితే రాయలేదు కానీ బహువచన రూపాలు మాత్రం ఇచ్చారు. జోడు అని చెప్పారు అప్పుడు 2 అని. అవి ఎలా వచ్చాయని చెప్పలేదు కానీ బహువచనంలోనే ఉంటుంది అని. ఉభయస్మై, ఉభయాత్, ఉభయేషాం, ఉభయేషు. ఉభయస్మై, ఉభయస్మాత్, ఉభయస్మాత్, ఉభయేషాం, ఉభయస్మిన్ ఇవి రూపాలు దీనివి. ఏకవచనంలో ఉభయేషు బహువచనం. అవును, రూపాలే రాసేసుకున్నాం డైరెక్ట్. నేను కూడా అంతే రాసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సూత్రం చెప్పారమ్మా, అవ్యయ సర్వనామ్నాం అకచ్ ప్రాప్తేహే అని. అవునండి, అది ఆగమంగా వస్తుందంట. ఉభాకారిణి అయింది, ఉభయక అవటానికి ఉభక అండి వరకు రాసుకున్నాము. ఉభక అనే రూపం అండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఉభయ శబ్దానికి మనకి మన సౌత్ ఇండియా చదివే వాళ్ళు ఒక వృత్తి చెప్తారు, నార్త్ ఇండియన్స్ కాశిక వృత్తి చదువుతారు. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, మనం చదివేది కాశిక వృత్తి కాదు. కొందరు కాశిక వృత్తి అయితే మన దానికి కూడా ఏదో పేరు ఉంది, నాకు తొందరగా నోట్లో రాలేదు. కాశిక వృత్తిలోనేమో 3 రూపాలు ఉన్నాయండి. కాశిక వృత్తికి ఒకదానికి 3 రూపాయలు ఉన్నాయి, ఒకదానికి 2 రూపాయలు ఉన్నాయండి. అది మహాభాష్యం వాళ్ళు 2 రూపాయలు చెప్పినట్టున్నారు. 2 రూపాయలు ప్రథమ ఉభయ ఉభయాకి ఉభయ శబ్దానికి ఏకవచనం చెప్పారు, బహువచనం చెప్పారు. మహాభాష్యం చేసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు. కాశికా వృత్తి వాళ్ళు మాత్రము ఏకవచనం బహువచనం 2 ద్వివచనం కూడా చెప్పారు. నా ఉద్దేశం ఏకవచనం ద్వివచనం బహువచనం కూడా చెప్పారు. అది ఎందుకు చెప్పారు అనేది చెప్పలేదు, ఇది మాత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణ చెప్పినట్టుగా మనం ద్వివచనం కూడా చెప్పుకోవచ్చు కదా. ఒక జంట 2 జంటలు చాలా జంటలు మనకి ఉభయకు ద్వివచనం ఉండదు అని ఒక పాయింట్ రాసామండి ఇక్కడ. మరి గురువు గారు ఇక్కడ కూడా రాశారు. ఇక్కడ కూడా ఇప్పుడు లఘు సిద్ధాంత కౌముదిలో కూడా ఉంది కదా. లఘు సిద్ధాంత కౌముదిలో కూడా ఎందుకని అనేది మనకు అర్థం కావాలి. ఇవ్వలేదు. ఇంకోటి అవ్యయ సర్వనామనాం అకచ్ ప్రాక్టే అనేది ఒక్కదానికే కాదు, సర్వ శబ్దానికి కూడా ఉంటుంది. సర్వనామ శబ్దాలన్నిటికీ ఉంటుంది అవ్యయ. ఇక్కడ ఇచ్చారు పెద్ద పుస్తకంలో 15వ పేజీ, అష్టాధ్యాయ పుస్తకంలో సర్వశబ్దం సర్వనామం కనుక 15వ పేజీ అండి, ప్రథమ పాదం. సర్వాదీని సర్వనామాని సూత్రంలో చూస్తున్నాను, అక్కడ ఇచ్చారు సర్వ శబ్దానికి కూడా ఈ అకచ్ ప్రాక్టే వస్తుంది. దాని సూత్రంచే అకచ్ ప్రత్యయం రాగా సర్వకః అనే రూపం ఏర్పడుతుంది. అకచ్ ప్రాక్టే అనేది ఉభాపదానికే కాదు, అలాగే విశ్వకః అది కూడా వస్తుంది. అన్ని సర్వనామాలకి అని, అదే ఉభాపదానికి కాదు. ఉభాకి వేరే అంటే చెప్పుకోవడానికి ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు, ఇది ఒక్కటే రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మిగిలిన వాటిలో మారుతున్నాయి, రూపాలు మారుతున్నాయి, ఇక్కడ రూపం కూడా మారడానికి ద్వివచనం తప్ప లేదు. అందుకని ఇది ఎందుకు రీజన్ అంటే ఇది చెప్పారు. అకచ్ ప్రత్యయం వచ్చింది కనుక ఇది సర్వనామం అని చెప్పచ్చు. అకచ్ ప్రత్యయం చెప్పుకోవడానికి ఇది సర్వనామ చెప్పచ్చు. అందుకని దీన్ని కూడా ఇందులో తీసుకున్నారు. అవును, ఉభయ శబ్దం గురించి ఇక్కడ ఏం లేదు కదండి, ఏం లేదు ఇందులో లేదు. ఉభయ శబ్దం సర్వనామం కావడం వలన ఉభయే, ఉభయస్మై, ఉభయస్మాత్, ఉభయేషాం, ఉభయస్మిన్ అనే రూపాలు ఏర్పడతాయి. అంతే ఉంది, అంతే. అది అంతవరకు ఇంకా డీటెయిల్ గా ఏం నోట్స్ లేదమ్మా ఇక్కడ. నేను చూస్తున్నాను ఆ రోజు మనకి చెప్పిన తర్వాత నెక్స్ట్ సూత్రానికి వెళ్ళిపోయారు, దత్రాకి వెళ్ళిపోయారు. అవునండి, దీని తర్వాత వెంటనే దత్రాకి వెళ్ళిపోయి నిర్ధారణే ద్వయోకస్య అని ఆ సూత్రంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎప్పుడు ఆగస్ట్ సేమ్ 1 month అయింది. ఇప్పుడు తిరగేస్తున్నాం మనం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అండి. ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకుందామా అవసరానికి. రివైజ్ అయిపోతే ఇట్లే ఉంటుంది. ఉభయ గురించి మళ్ళా అడుగుదాము. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అంటున్నా. అలాగేనండి. నెక్స్ట్ ఇందులో ఉభయాలు అన్ని రూపాలు ఉన్నాయి. సర్వనామానికి జరిగే నాలుగు సూత్రాలు ఇందులో అప్లై చేయాలి. ఎందుకంటే ద్వివచనంలో లేదు కానీ బహువచనంలో ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి అన్ని సూత్రాలు వస్తాయి వీటికి. అంతే. ఈ గణమున పఠితములకు దతర దతమానవి ప్రత్యయములు కేవల ప్రకృతి ప్రయోక్తవ్య నాపి ప్రత్యయ అను న్యాయంచే ఈ ప్రత్యయములకు స్వతంత్ర ప్రయోగం ఉండదు. ప్రత్యయ గ్రహణే తదంతా పేజ్ నెంబర్ చెప్పరా? 98. 98. ఓకే చెప్పండి తీసేసా. చెప్పనా అండి? ఓకే. ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ అండి. ఇక్కడ ప్రత్యయ గ్రహణే తదంతా గ్రాహ్యా అను న్యాయమున దతర దతమా ప్రత్యయములు సర్వనామ సంజ్ఞములనగా దతర దతమా ప్రత్యయాంతములు సర్వనామ సంజ్ఞమును కలిగినవి సర్వనామ సంజ్ఞములకు అగునని అర్థము. కావున ఈ ప్రత్యయములను చేర్చుటచే సిద్ధించిన కతర కతమ, యతర యతమ, తతర తతమ, ఏకతర ఏకతమ అను 8 శబ్దములను సర్వనామ సంజ్ఞములై సర్వశబ్దముల వలె ఉండును. నేమ శబ్దమునకు సగము అని అర్థము. నెక్స్ట్ నేమ శబ్దానికి వచ్చారు. నేమ అనేది మనము దీని గురించి కూడా ఒక పాయింట్ ఏదో నోట్ చేసుకున్నామండి కదా. ఎక్కడ నోట్ చేసుకున్నాం నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, చెప్తాను. దీనికి రిలేటెడ్ గా ఒక పాయింట్ ఏంటంటే ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నేమాశ్చ అని ఒక సూత్రం చెప్పారు. అందులో నేమా శబ్దం ఎందుకు వచ్చిందంటే మళ్ళీ వికల్పంగా వస్తుంది అని చెప్పడం కోసం మాత్రమే ఇందులో నేమ అనేది మళ్ళీ రిపీట్ చేశారండి. బహువచనంలో ప్రథమ బహువచనంలో 2 రూపాలు ఉంటాయని చెప్పడానికి దీనికి వికల్పంగా మళ్ళీ ఇంకొక రూపం. అదొకటి నేమకు రిలేటెడ్ గా ఇంకొక ఎక్స్ట్రా పాయింట్. జస్ స్థానంలోనే అవునండి. విభాష జసి ఒక్కటే, మిగతా అన్ని చోట్ల కాదు. అవునండి. విభాష జసి అవునండి. విభాష జసిలో జస్సు పరంగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చింది కదా, అందుకని వికల్పంగా రూపం చెప్పుకోవడానికి మళ్ళీ ఈ ప్రథమ చరమ వీటితో కలిపి మళ్ళీ చెప్పారనమాట నేమాన్ని. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒకసారి చెప్పారు కదా ఈ ముందు సూత్రం ఏంటది, ఇది సర్వనామాలన్నీ ఉంటాయి. సర్వాదీని సర్వనామంలో చెప్పేసినా కూడా మళ్ళీ చెప్పారు. నెక్స్ట్ది సమాశబ్దమునకు సమస్తము సమానము అని 2 అర్థములు కలవు. అందు సమస్తము అనే అర్థమునందు మాత్రమే దీనికి సర్వనామ సంజ్ఞ ఉంటుంది, కానీ సమానము అనే అర్థమున ఉండదు. యథాసంజ్ఞ అనుదేశ సమానం అను సూత్రమున పాణిని సమానం అని ప్రయోగించుటయే ఇందుకు ప్రమాణము. అది అంటే ఇక్కడ సర్వనామం లాగా వాడలేదు అని మనకి ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. నవీన్ గారు యాక్చువల్ గా పద్మ గారు నవీన్ గారు సర్వనామ శబ్దాలు చదువుదాం అన్నారు. ఆయన ఉన్నారో లేదు చూడండి. నేను ఉన్నాను. ఉన్నారా? మీరు ఆపండి మరి ఏమన్నా చూస్తే మరి. ఇక్కడ మధ్యలో సుబ్బారావు గారిని కూడా పలకరించండి. దతరా దతమా అనేది ఇదే కదా, అంటే దతరా అంటే రెండిట్లో ఒకటి అన్నట్టు కదా. అందుకని అవి సర్వనామాలు కాకుండా అవి అంతంలో ఉన్న శబ్దాలు సర్వనామాలు అవుతాయి. దతరా దతమ ప్రత్యయాంతాలు అయినప్పుడు ఆ శబ్దాలు సర్వనామ సంజ్ఞలు కలిగి ఉంటాయి. కిమ్ దతర కతర అవుతుంది.
దతర ప్రత్యయాన్ని ఏంటంటే రెండిట్లో ఒకటి అని నిర్ధారించడానికి వాడతామండి. దానికి దతర ప్రత్యయం ఒకటి చెప్పారండి. ఇప్పుడు కిమ్ దతరజ్ అనేవి కలిసినప్పుడు దానిలో ఉన్న టీ బదులు ఈ టీ బదులు ఇది వచ్చి జాయిన్ అవుతుంది. లోపం అయ్యి ఈ ప్రత్యయం యాడ్ అవుతుంది, మిగులుతుంది, కకారం మిగులుతుంది, క అతర అందులో డా ఇత్ అవుతుంది కదా, అప్పుడు అతర మిగులుతుంది. డా ఇత్ అవుతుంది, దతరచ్ యాక్చువల్ గా ప్రత్యయము, డా కూడా ఇత్ అవుతుంది, అప్పుడు అతర మిగులుతుంది. అప్పుడు కకారము అతర కతర అవుతుంది. కతర కతమ, యతర యతమ, తతర తతమ. యాక్చువల్ గా ఈ 4 శబ్దాలతో నవీన్ గారు 4 సర్వనామ శబ్దాలతో కలిసిన కతర డతర ప్రత్యయాంతాలు ఉన్న రూపాలు మాత్రమే దీనికి వస్తాయి. అవి 4 కిమ్ము, యద్దు, తద్దు, ఏక. ఈ 4టికి కనుక ఈ 2 ప్రత్యయాలు పరమైనాయి అనుకోండి, అవి సర్వనామ శబ్దాలు కదా, అవి మనకి తెలుసు కదా 4. ఆ సర్వనామ శబ్దాలకి ఈ 2 ప్రత్యయాలు కలిపిన రూపాలకి గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అంతే. వేరే చోట కనుక ఇవి కనుక ప్రత్యయాలు కలిస్తే అది మాత్రం కుదరదు. ఇవి ఈ యొక్క రూల్స్ వర్తించవు. ఒక్క నిమిషం అన్నపూర్ణ గారండి, యతర అంటే ఏంటి అర్థం? కతర ఏ రెండిట్లో అయితే యహ నుంచి వచ్చింది, ఏదైతే అని, ఏ రెండిట్లో అయితే అని యహ నుంచి వచ్చింది కదండి. యద్దంటే యహ నుంచి వచ్చింది. యహ తెలుసు కదా మనకి, ఏ రెండిట్లో అని, ఆ రెండిట్లో అని కాకూడదు, ఏ రెండిట్లో అని. దీనికి ఒక సూత్రం చెప్పారండి, మళ్ళీ చెప్పండి. కిం యత్ తదో నిర్ధారణే ద్వయోరేకశ్చ దతరచ్. దతరచ్ ప్రత్యయాన్ని కిం యత్ తద్ నిర్ధారణే ద్వయోరేకశ్చ. రెండిట్లో ఏది అని చెప్పేప్పుడు దతరచ్ ప్రత్యయం. అన్నిట్లో ఏదనేది చెప్పడానికి దతమచ్చండి. వా బహూనాం జాతి పరిచయనే దతమచ్చ. అంటే అది ఇదివరకు ఏంటంటే ఈ వేదం అది చదువుకునేటప్పుడు మీరు ఏ శాఖ వాళ్ళు అని అడగడానికి వాడేవాళ్ళట ఇదివరకు. కథమః శాఖాధ్యాయ అలా అడగాలంటే. కానీ తర్వాత దేనికైనా వాడుతున్నారు. ఇది వరకు మొదలు అలా వాడేవాళ్ళు వేరే శాఖల గురించి. ఇప్పుడు అలా ఏం లేదు. దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. చెప్పండి. కథమ అంటే మామూలుగా పాండవుల్లో అర్జునుడు ఎన్నో వాడు అనడానికి కథమహ అంటారు. కథమహ పుత్ర. ఇప్పుడు పాండురాజు కథమహ పుత్ర అని అడుగుతుంది. ఇంగ్లీష్ లో గానీ వేరే ఏ భాషలో, అంటే ఇంగ్లీష్ లో అయితే లేదని చెప్పారు ఒక చెప్పారండి. ఛాన్సే లేదు, ఇట్లాంటి వర్డే లేదు. అర్జునుడు ఎన్నో వాడు, పాండవుల్లో అర్జునుడు ఎన్నో వాడు అంటానికి ఇంగ్లీష్ లో ఇట్లా సింగిల్ వర్డ్ లేదు. ఎన్నో వాడు అని అడిగే అంటే అలాంటి ఇది లేదు, వర్డ్ లేదు. పాండవేభ్యః కః నిపుణః అని అడగచ్చా? అలా అడగచ్చండి. కహ అని అది వేరండి. ఇప్పుడు కథమా అనేది వాడి చెప్పడం అండి. ఇది మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కాదు కదండి. ఇక్కడ ఈ ప్రత్యయాంత పదాలు సర్వనామ పదం వాడడం ఎక్కడ వాడుతున్నాం అని. అది డతమ అనేది ఆ ప్రత్యయాన్ని స్పెషాలిటీ. అది ఎన్నో వాడు అని అడగడానికి వాడచ్చు. అలాగా ఇది దతరా అంటే రెండిట్లో ఏది ఎవరు, ఇద్దరిలో ఎవరు లేదా రెండిట్లో ఏది అని అడగడానికి. అదే దతమా అంటే వీటిల్లో ఎవరు బహు అంటే ఎక్కువ ఉన్నప్పుడు అడగడానికి దతమా వాడతాం. అది వీటికి. నెక్స్ట్ మనము ఇందాక చెప్తున్న దానికి వస్తే సమాశబ్దానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి కదండి. సమస్తము సమానము అని. అందులో సమస్తం అనేది మాత్రమే సర్వనామ సంజ్ఞ ఉంటుంది ఆ అర్థంలో అయితేనే. సమానం అనే అర్థంలో సర్వనామ సంజ్ఞ ఉండదు. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే
యథాసంజ్ఞం అనుదేశ సమానం అని మనం చదువుకున్నాం కదా ఒక సూత్రం. అంటే ఇప్పుడు సేమ్ నెంబర్ ఉన్నాయంటే ఎక్కడైనా వాటికి సేమ్ ఇవి ఉన్నప్పుడు దీన్ని అదే ఆర్డర్ లో వస్తాయి అని అర్థం చెప్పుకున్నాం కదా. ఇది అనమాట. అందులో సమానం అనే అర్థం అక్కడ మనకి ఇది సర్వనామ సంజ్ఞ రాదు కదా, అది సమానం అని చెప్తున్నారు జస్ట్ అంతే. దానికి ఇంకా సర్వనామ సంజ్ఞ ఏం లేదు. జస్ట్ మామూలుగా అది అలా అనేదానికి మనకి సందుల్లో అయితేనేమో ఈ ఊరులకి వ్యవహారాల మామూలుగా వీటిల్లో ఎగ్జాంపుల్ చెప్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను వివాహం ఆడారు. అవును, అక్కడ కూడా చెప్పుకోవచ్చు. అది యథాసంఖ్యం అని. అవునండి, యథాసంఖ్యం అన్నా క్రమం అన్నా కూడా ఒకటే. అలంకారాల్లో 10th క్లాస్ వాళ్ళ పోర్షన్ లో ఉంది ఇది క్రమాలంకారం అని. దీనికి ఇంకొక పేరు యథాసంఖ్య అలంకారం అని అంటారు. అది దారి మార్చారంటే మొత్తం పోతుందండి. ఎగ్జాంపుల్ మార్చాలే, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. మనము ఈ అక్షరాలు ఇవే కాకుండా మనము వాడుకలో అందరికీ అర్థమయ్యే ఉదాహరణ చెప్పుకోవాలండి. చెప్పుకుంటే అందరికీ అర్థం అవుతుందండి ఉదాహరణని. అందుకు దీన్ని తీసుకొచ్చండి నేను. సో అలా పాణిని గారు కూడా అలా చెప్పారు కాబట్టి అక్కడ కూడా ఇలా సర్వనామ శబ్దం లాగా వాడలేదు, మామూలుగానే వాడారు. ఆ అర్థంలో సర్వనామ సంజ్ఞ లేదు కాబట్టి మనకి ఇక్కడే వాడారు అని ఇక్కడ తెలుస్తోంది అని చెప్పారు అన్నమాట. తర్వాత సమానార్థకు మగ్గు సమశబ్దమునకు కూడా సర్వనామ సంజ్ఞ ఎందుచో పాణిని షష్ఠీ బహువచనమున సమేషామని ప్రయోగించి ఉండేవాడు. అంతే కదండి, సర్వనామ సంజ్ఞకం ఉంటే సమానాం అనకుండా సమేషాం అన్నాను కదా, కానీ సమానామనే అన్నారు. అది అర్థంలో ఉండదు. సర్వనామ సంఖ్యానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అది అంతే కదా. తర్వాతది ఇందులోనే చదివేసుకుందామండి, లేకపోతే మీరు ఇంకేమైనా ఆర్డర్ ఫాలో అవుతున్నారా? నేను జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారని చదువుతున్నాను. నవీన్ గారు సర్వనామ శబ్దాలు అన్నారండి, అందువల్ల మొదలైంది. అదే ఇందులోనే చదువుతున్నారా లేకపోతే ఇంకేమన్నా సెపరేట్ గా మీరేమన్నా? ఇదే చదువు. ఓకే, ఏంటండి? కృష్ణ గారా ఏమైనా చెప్తున్నారా అండి? ఓకే ఓకే. నెక్స్ట్ ది పూర్వ పరావర దక్షిణోత్తర పరాధరాణి పూర్వ పరావర దక్షిణోత్తరాపర అధరాణి వ్యవస్థాయాం అసంజ్ఞాయాం. పూర్వ పరావర దక్షిణోత్తరాపరాధర దక్షిణోత్తర అధరాణి కదా, అందుకని మళ్ళీ కొంచెం వ్యవస్థాయాం అసంజ్ఞాయాం అంటే వీటన్నిటికీ కూడా వ్యవస్థ యందు అసంజ్ఞాయం అంటే సంజ్ఞావాచకాలు కానప్పుడు వీటికి సర్వనామ సంజ్ఞ ఉంటుంది అన్నమాట. అంటే సంజ్ఞావాచకాలు అంటే పేరు కాకుండా ఉండాలి అవి. అంటే ఇప్పుడు ఉత్తరాను అలా ఏమన్నా పేర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు అది దానికి సర్వనామత్వం ఉండదు, అది పేరు కాబట్టి, నామవాచకం కాబట్టి. అలా ఇక్కడ వ్యవస్థ అంటే ఏమిటనేది కూడా మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఏతేషాం వ్యవస్థాయాం అసంజ్ఞాయాం సర్వనామ సంజ్ఞా గణసూత్రాత్ సర్వత్ర యా ప్రాప్త సా జసి వా స్యాత్. అంటే మా ఇల్లు ఉత్తర దిక్కునుంది అలా చెప్పేటప్పుడు ఉంటది అంటారా? అలా అంటే ఒక పర్టికులర్ ప్లేస్ చెప్పి దానికి ఉత్తరంగా ఉంది అన్నప్పుడు ఉంటుంది. అంతే కదా, నువ్వు చెప్పింది కూడా అంతే.
అంటే ఇప్పుడు లింగంపల్లికి ఉత్తర దిక్కునుంది అట్లా వ్యవస్థ అంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చారు. సంజ్ఞకి రాదు కదండి, సంజ్ఞకి రాదు కదా, దిక్కుకే వస్తుంది అంతే. ఇప్పుడు ఆవిడ లింగంపల్లికి అన్నాడు, లింగంపల్లి అనేది శబ్దం రావదు. లింగంపల్లికి ఉత్తరంగా లింగంపల్లికి ఉత్తరంగా ఉంది సార్. అప్పుడు దిక్కుకే కదా వచ్చేది. అక్కడ ఉన్నామని ఏంటి ఇక అది వచ్చింది నోట్లో వచ్చి. అంతే కదా, లింగంపల్లికే అంటే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అశోక్ నగర్. పూర్వే పూర్వాః అసంజ్ఞాయాం కిం ఉత్తరాః కురవః స్వాభిధేయాపేక్షావధినియమో వ్యవస్థ వ్యవస్థాయాం కిం దక్షిణ గాధకాః కుశల ఇత్యర్థః. అంటే దానికి మీనింగ్ ఏం చెప్తున్నారంటే విభాషా జసి అనే సూత్రము సర్వాధీని దీని నుంచి అనువర్తిస్తుంది. పూర్వాది పదములకు వ్యవస్థ యందును అసంజ్ఞావాచకత్వమునందును గణసూత్రంచే నిత్యంగా లభించిన సర్వనామ సంజ్ఞ జస్పరమగునప్పుడు వికల్పంగా ఉండును. అంటే పూర్వాది శబ్దంకి వ్యవస్థ అందు అసంజ్ఞావాచకములైనప్పుడు ఇది ఈ సర్వనామ సంజ్ఞ జస్పరమైనప్పుడు వికల్పంగా ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కదండి, నేమ శబ్దానికైనా చెప్పారు మీరు, సమా చెప్పారు. నేమ శబ్దంలో దీంట్లో యాడ్ చేశాడు ప్రథమ బహువచనంలో వికల్పంగా. నేమ ఇందులో లేదండి, మీరు ఇందులో చెప్పారు కదా అట్లా ఇక్కడ కూడా సేమ్ బహువచనంలో వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుంది. పూర్వ జస్ అయినప్పుడు సూత్రంచే పూర్వ శబ్దమునకు సర్వనామ సంజ్ఞ వైకల్పికం గాన సర్వనామ సంజ్ఞ అయినప్పుడు జసహ షి ఇత్యాదులు ప్రవర్తించుటచే పూర్వే అనియు లేని పక్షమున రామాహ వలె పూర్వాహ అనియు రెండు రూపములు సిద్ధించింది. అది సర్వనామ సంజ్ఞ ఉన్నప్పుడేమో ఇప్పుడు అది వ్యవస్థ అన్నారు కదా, వ్యవస్థ అని ఆ వ్యవస్థ ఉన్నప్పుడు లేదా పేరు కానప్పుడు అసంజ్ఞావాచకం పేరు కానప్పుడు దానికి సర్వనామ సంజ్ఞ ఉంటుంది కాబట్టి అప్పుడు పూర్వే అనే రూపం వస్తుందండి. అది లేదనుకోండి, లేనప్పుడు పూర్వాహ అనే రూపం ఉంటుంది. పూర్వాహ అనే రూపం కూడా ఉంది. అంటే పూర్వ అనేది ఒక అమ్మాయి పేరు అయితే అప్పుడు ఆ అమ్మాయి బహువచనం చెప్పాలంటే పూర్వాహ. అంతే. అసంజ్ఞాయం అననేల అట్లనుటచే ఈ శబ్దములు సంజ్ఞావాచకములుగా ఉపయుక్తములైనప్పుడు సర్వనామ సంజ్ఞ ఉండదు. సంజ్ఞావాచకమైనప్పుడు ఉండదు. ఉత్తరాహ కురవహ అను చోట ఉత్తరాహ అనున్నది ఒక దేశమునకు నామధేయంగా ఉపయుక్తమైనది కాన దీనికి సర్వనామ సంజ్ఞ లేదు. అందుకే ఇక్కడ ఉత్తరాహ అనుంది, కావుననే ఉత్తరే అను రూపము కాక ఉత్తరాహ అను రూపము సిద్ధించినది. వ్యవస్థా పదార్థము గణసూత్ర వ్యాఖ్యానమున చూపబడినది. వ్యవస్థాయాం అని అననేల వ్యవస్థ లేనిచో సర్వనామ సంజ్ఞ రాకుండుటకై ఈ పదం చేర్చబడినది. కావుననే దక్షిణాగాధకాః అనుచో దక్షిణాః అనుదానికి అని అర్థం ఒకటైతే వ్యవస్థ లేదు కనుక సర్వనామ సంజ్ఞ లేదు. తర్వాత ఏంటదండి ఇది దిగ్గర్థమైనప్పుడు అంటే దిక్కు అర్థమైనప్పుడే దేనికి ఉత్తరము దేనికి దక్షిణము అను అవధ్యాపేక్ష ఉండును గాన ఉత్తర దక్షిణ శబ్దములప్పుడు అవధ్యాపేక్ష ఉండును గాన ఉత్తర దక్షిణ శబ్దములప్పుడు సర్వనామ సంజ్ఞకములగును. అంటే అదే దిక్కుగా చెప్పినప్పుడే ఉంది, చెప్పినప్పుడు మాత్రం ఉంటుంది అన్నమాట. వ్యవస్థలో ఉంటేనే. ఇక్కడ ఏంటి దక్షిణాహ అంటే అది చెప్పుకున్నాం కదండి అప్పుడు నేర్పర్లు అనే అర్థం వస్తుందని చెప్పారు గురువు గారు. మనకి 4 దిక్కులు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఉండదు. ఈ దిక్కు ఇక్కడ నుంచి ఆ దిక్కులో ఉందన్నప్పుడు ఉంటుంది. మళ్ళా 4 దిక్కులు అని చెప్పిన కంపేర్ చేస్తూ ఉండాలి. కంపేర్ చేసినప్పుడు ఉంటుంది, అలా ఉన్నప్పుడే ఉంది, అలాంటప్పుడు ఉంటుంది. ఓకే, దానికి ఏమైనా వేరే మీనింగ్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఉండదు.
అంటే ఇప్పుడు దక్షిణాగాధకాహ అలా చెప్పారు కదా, అలాంటి వీటిల్లో ఉండదు అనమాట. అంటే అక్కడ దక్షిణ అంటే నేర్పరి అని అర్థం కాబట్టి. గాధకాహ అంటే పాడేవారు, గాధక అంటే చెప్పేవారు, సంథింగ్ నాకు కరెక్ట్ మీనింగ్ తెలీదు. అందులో నేర్పర్లు చెప్పేవాళ్ళు. అలాంటి దానిలో అందులో నేర్పరులైన వాళ్ళు అనే అర్థం వచ్చినప్పుడు ఉండదు. ఇక్కడ వరకు క్లియర్ అయినా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నామవాచకానికి కూడా ఉండదండి. నామవాచకానికి కూడా ఉండదండి. నెక్స్ట్ చెప్పుకుందామా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? టైం అయిపోయింది కదండి, 15 కొంచెం లేట్గానే జాయిన్ అయిపోతుందేమో. ఇది 5 minutes అయిపోతుంది. స్వమజ్ఞాతి ధనాఖ్యాయం. జ్ఞాతి ధనాశ్చ వాచినః స్వశబ్దశ్చ ప్రాప్తా సంజ్ఞా జసి వా. స్వే స్వాహ ఆత్మీయ ఆత్మాన ఇతి వా. జ్ఞాతి ధన వాచినస్తు స్వాహ జ్ఞాతయోర్ధ వా. అంటే జ్ఞాతి ధన వాచకం అంటే జ్ఞాతి ధనాన్యవాచియగు స్వశబ్దమునకు ప్రాప్తమగు సర్వనామ సంజ్ఞ జస్పరమగునప్పుడు వికల్పంగా ఉండును. అంతే కదండి? అంతే. స్వశబ్దానికి అంటే ఇప్పుడు నాది అనే ఒక ఆ అర్థంలో వాడినప్పుడు అంటే చూడండి, ఇక స్వశబ్దమునకు ఆత్మ, ఆత్మీయము, జ్ఞాతి, ధనము అని 4 అర్థములు కలవు. ఓ జ్ఞాతావాత్మని మంత్రిష్వాత్మీయే స్త్రియాం ధనే అని అమరుడు. అమరుడు అంటే ఏంటో నాకు అర్థం కాదు. అమరుడు. ఓకే. అందు మొదటి 2 అర్థములందు మాత్రమే స్వశబ్దమునకు సర్వనామత్వం. ఆత్మ, ఆత్మీయం అనే అర్థాల్లో మాత్రమే. అప్పుడు ఆ సర్వనామత్వము జస్పరమైనప్పుడు వైకల్పికమని ఈ సూత్రం చెప్పుచున్నది కాన ప్రథమా బహువచనమున స్వే స్వాహ అను 2 రూపములు సిద్ధించును. స్వే స్వాహ అను దానికి ఆత్మీయులు లేక తాము అని అర్థము. ఇది జ్ఞాతి ధనవాచకమైనప్పుడు సర్వనామం కాదు కాన స్వాహ అని ఒక రూపంలో మాత్రమే ఉండును. అంతే కదండి. జ్ఞాతి ధనవాచకం అయినప్పుడు మనము దానికి సర్వనామ సంజ్ఞ ఉండదని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు ఈ సూత్రం ప్రకారం. అప్పుడు ఒక రూపమే ఉంటుంది, స్వాహ అని ఒక రూపం మాత్రమే ఉంటుంది. ఇది సర్వనామత్వం ఉన్నప్పుడు వికల్పంగా ఇంకొక రూపం కూడా వస్తుంది దీనికి. అందుకని అప్పుడు స్వే వస్తుంది, స్వాహ కూడా వస్తుంది. ఇది క్లియర్ గా ఉందా అండి అందరికి? ఇది జ్ఞాతి అంటే అర్థం? జ్ఞాతి అంటే జ్ఞాతులు అంటారు కదండి, అంటే ఒకే ఇంటి పేరు గల వాళ్ళు అనే ఒక అర్థంలో వస్తుంది. అది అన్నదమ్ముల పిల్లలు అలాగా చెప్పారు. గోత్రము, సేమ్ గోత్రం వాళ్ళు. గోత్రంతో సంబంధం లేదండి దీనికి. సంబంధం లేదు. జ్ఞాతులు అంటే అన్నదమ్ముల పిల్లలు పేరు, ఇంటి పేరు ఉండి ఇలా అన్నదమ్ముల పిల్లలు అలా అయి ఒక ఫ్యామిలీ ఒకటే ఇంటి పేరు ఉంటుంది కదా, అప్పుడు మరి ఆ అర్థంలో ఉండదు, సర్వనామ సంజ్ఞ ఉండదు. అర్థంలోను ధనాని ఉండదు. నాది, నా వాళ్ళు అన్న ఒక్క రూపమే ఉంటుంది. సర్వనామ సంజ్ఞ ఎప్పుడైతే ఉందో ఆ 2 అర్థాల్లోనూ వికల్పంగా ఇంకొక ఈ రూపం కూడా ఉంటుంది. 2 రూపాలు ఉంటాయి అప్పుడు. అది ఇంకోటి కూడా చెప్పుకుందామండి, ఇది కూడా అయిపోతుంది. అంతరం బహిర్యోగోపసంవ్యానయో అంటే బాహ్యే పరిధానీయే చార్ధే బాహ్యే పరిధానీయే చార్ధేంతర శబ్దస్య ప్రాప్త సంజ్ఞా జసి వా అంతరే అంతరాః వా గృహాః బాహ్య ఇత్యర్థః అంతరే అంతరా వా
శాటకాః పరిధానీయ ఇత్యర్థః. బాహ్యము పరిధానీయము అనే అర్థమునందు అంతర శబ్దమునకు సంప్రాప్తమగు సర్వనామ సంజ్ఞ జస్పరమగునప్పుడు వికల్పంగా అవుతుంది. బయట లేకపోతే పరిధానీయం అంటే మరి దాన్ని ఎలా చెప్పాలి? పరిధానీయం అంటే అదే కింద కట్టుకునే చెప్పారు కదా. ఆ రెండు అర్థాలందు మాత్రమే సర్వనామ సంజ్ఞ జస్పరమైనప్పుడు వికల్పంగా ఇంకో రూపం కూడా వస్తుందండి. అంతర్శబ్దానికి. అందుకని అంతరే అంతరాహ అని 2 రూపాలు ఉంటాయి. సర్వనామ సంజ్ఞ ఉన్న పక్షమున జసహసి ఇత్యాదులు ప్రవర్తించుటకే అంతరే అనియు, తదభావ పక్షమున అంతరాహ అనియు 2 రూపములగును. మూలంలోని మొదటి ఉదాహరణమున అంతర శబ్దము బాహ్యమను అర్థమందును, రెండవ ఉదాహరణ అధోవస్త్రం అనే అర్థమునందును ప్రయుక్తమైనది కావున సర్వనామత్వము. ఈ రెండు. హలో, ఇది దీనికి బహువచనంలో చెప్తున్నారు కదా, అయితే మనకు అక్కడ చతుర్థి, పంచమి, సప్తమి అక్కడ కూడా వికల్పం కాదండి. ఇది ఓన్లీ జస్ట్కేనండి. ఓన్లీ జస్ట్ మాత్రమేనండి. జస్ట్ మాత్రమే స్పెషల్ గా చెప్పారు. ఇవన్నీ ఈ సూత్రాలన్నీ జస్ట్కేనండి. మిగిలిన రూపాలన్నీ రామశబ్దం. సర్వనామ శబ్దమేనండి. అలా చెప్పుకున్నాం కదండి. అలా వస్తాయి. అలా వస్తాయి. అంటే ఒకటండి, ఇప్పుడు సర్వనామత్వం ఉన్నప్పుడేమో సర్వనామ సంజ్ఞ ఉన్నప్పుడు సర్వశబ్దం అదే సర్వశబ్దం లాగా అంటే ఆ రూపాలే ఉంటాయి. అవి లేనప్పుడు ఆ సర్వనామత్వం లేదనుకోండి, రామశబ్దం లాగా రూపాలు ఉంటాయి. అవి కాకుండా సర్వనామత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల వికల్పంగా జస్ట్ పరమైనప్పుడు మాత్రమే వికల్ప రూపం కూడా ఉంటుంది. అందుకని ఈ 2 సూత్రాలు చెప్పుకున్నాం, స్పెసిఫిక్ గా చెప్పుకున్నాం. అందుకని అదే ఇక్కడ ఒక్కటి దగ్గర వస్తుంది కదా, అక్కడ కూడా ఏమన్నా వస్తుంది అంటే అది కూడా మనం సర్వనామ రూపం లాగా ఉంటుంది. ఇది సర్వనామ సంజ్ఞ అండి, కానీ బహువచనంలో వికల్పంగా 2 రూపాయలు చెప్పారు అంతే. 2 రూపాయలు. మనం ఫస్ట్ చెప్పుకున్న సర్వ వాటి శబ్దాలకి బహువచనంలో 2 రూపాయలు లేవు, దీనికి 2 రూపాయలు ఉన్నాయి, కానీ సర్వనామ సంజ్ఞ. అయితే ఇది చతుర్థి ఏకవచనంలో అంతరస్మయ అని చెప్పాలి కదా. అంతే కదా మరి. అంతేనండి. అన్ని కూడా అలాగే చెప్తామండి. ఒక్కటి బహువచనంలో వికల్పం చెప్తున్నాం అంతే. వికల్పం దాని అర్థం అది వేరే చోటికి వెళ్ళిపోలేదు, సర్వనామ సంజ్ఞగానే ఉంది అది. నెక్స్ట్ సూత్రం అండి, పూర్వాదిభ్యో నవభ్యో వా ఏభ్యో జసిద్యోః ఏభ్యో న్యసిన్యోః స్మాత్మినౌ వా స్తః పూర్వస్మాత్ పూర్వాత్ పూర్వస్మిన్ పూర్వే ఏవం పరాదీనామపి శేషం సర్వవత్. న్యసిన్యో స్మాత్మినో అనే పూర్వ మొదలగు 9 శబ్దముల కంటే పరమైన నసి ని అను ప్రత్యయములకు స్మాత్స్మిన్ ఆదేశములుగా వికల్పంగా వస్తాయండి. అందుకని ఈ సూత్రం చే వైకల్పికముగా స్మాత్ స్మిన్లు వచ్చు పక్షమున పూర్వస్మాత్ పూర్వస్మిన్ అను రూపంలో, ఇవి రాని పక్షమున రామశబ్దం పూర్వాత్ పూర్వే అను రూపములను సిద్ధించును. అది అంటే ఇక్కడ ఈ పూర్వాదిభ్యో నవభ్యో వా అన్నారు కదండి. పూర్వాత మొదలైన 9 సర్వనామ శబ్దాలకి చెప్తున్నారు. మిగిలిన వాటికి ఇందులో లేదు, ఇందులో దాన్ని మిగిలిన వాటిని కన్సిడర్ చేయట్లా. 7 కదండి ఇవి, ఆ 2 కలిపారు. అది కాకుండా అంతరము స్వమ 2 కలిపారు. పూర్వాదిభ్యోలో 7 ఉన్నాయి మనకి, పూర్వ నుంచి వచ్చినవి. కానీ దీంట్లో స్వాను అంతరం కూడా కలిపి 9 ముందు చెప్పుకున్నాం కదండి, ఆ 2 కూడా కలిపారు. కలిపి 9కి మాత్రం ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే నసి ని అనేవి. నసి అంటే పంచమి, తర్వాత ని అంటే సప్తమి. ఈ 2 ఏకవచనాలప్పుడు వాటికి మాత్రం వికల్పంగా స్మాత్ స్మిన్ అనేవి చెప్పుకున్నారు అనమాట ఆదేశాలు. అందువల్ల 2 రూపాలు ఉంటాయి అన్నమాట. పూర్వస్మాత్ పూర్వస్మిన్ 2 ఇది వస్తుంది, పూర్వాత్ పూర్వే అనే రూపాలు కూడా ఉంటాయి అన్నమాట.
ఇది కొంచెం కన్ఫ్యూజన్ చేస్తారా? సర్వనామ శబ్దం అయినా కూడా 2 రూపాలు ఉన్నాయి. 2 రూపాలు అలాగే జసహసికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇది. విభాష జసికి ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇది. అందుకే ఇది ఏం చేయాలంటేనండి, ఇవన్నీ పెట్టుకొని మనం ఒకసారి అన్నిటికీ రూపాలు రాసుకోవాలి. ఏమేం వికల్పంగా వచ్చాయి అంటే సర్వనామత్వం ఉన్నప్పుడు ఎలా వచ్చాయి రూపాలు, లేనప్పుడు ఎలా వచ్చాయని అన్ని రాసుకోవాలి. రాసుకుంటేనే ఇది క్లియర్ అవుతుంది. లేదంటే ఇలా చదువుకున్నా కూడా గుర్తుండదు. పాయింట్ అంటే సూత్రం రాసుకొని మనము దాని కింద ఆ ఎగ్జాంపుల్స్ అన్ని నీట్ గా రాసుకోవాలి. రాసుకుంటేనే ఇది క్లియర్ గా ఉంటుంది. సో ఇదేంటంటే ఇది వికల్ప రూపం ఈ రెండిటికి కూడా కలిపి. పంచమి సప్తమిలో కూడా వికల్ప రూపం ఉంటుంది. అది 9కి మళ్ళీ ఈ 9కి. సో వీటికి ఇప్పుడు ఈ అంతరం, స్వం, స్వ వీటన్నిటికీ కూడా ఏమేం రూపాలు వికల్పంగా వస్తాయి అనేది మనము నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే పూర్వ శబ్దానికి కూడా ఒక్క నిమిషం. పూర్వ పరావర దక్షిణోత్తర అపరాధరాని వ్యవస్థాయామ సంజ్ఞాయాం. అందులో పూర్వ వాటన్నిటికీ కూడా జస్ట్ లో లేదు కదండి. జస్ట్ లో లేదు. జస్ట్ లో సర్వనామత్వం లేనప్పుడే ఉంది. అంటే సర్వనామత్వం ఉన్నప్పుడు సర్వ శబ్దం లాగానే ఉంది కదా ఇక్కడ.